హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైష్ణవ్స్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ మేథీ గ్రీన్ పీస్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ గ్రీన్ పీస్, 1 కప్ మెంతి కూర, 4-5 చిల్లీస్. రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నా. యాలకులు, లవంగాలు. ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక యాలకులు, లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ ఫ్రై అయ్యాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరను యాడ్ చేసుకోవాలి. మెంతికూరలో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మెంతికూరని బాగా ఫ్రై చేసుకోకపోతే కొంచెం చేదుగా ఉంటుంది. అందుకే మెంతికూర బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్లో తడంతా పోయేంత వరకు రైస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. రైస్ పొడి పొడిగా రావటం కోసం నేను హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ రైస్కి 2 గ్లాసెస్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సోనా మసూరి రైసే వాడుతున్నా. కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ వరకు దానిని అలానే పక్కన ఉంచేయాలి. 15 మినిట్స్ తర్వాత రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మేథీ గ్రీన్ పీస్ రైస్ రెడీ వస్తుంది.